విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. డిప్యూటీ సీఎం రాజన్న దొర సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం శివరామపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు అధికారం కోసం మాత్రమే కూటమి కట్టాయంటున్న రాజన్న దొరతో మా ప్రతినిధి యుగంధర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల రణరంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార వేగం పెంచింది. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర శివరాంపురంలోని శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు మనతో ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గత ఎన్నికలు తీసుకున్నట్టయితే ప్రతిపక్షంలో ఉండి ఓటు అడిగారు. ఇప్పుడు మీరు 5 ఏళ్ళు పాలనలో ఉండి ఓటు అడుగుతున్నారు. తేడా ఏమనిపిస్తుంది? గతంలో ఇప్పుడుకి మనం తేడా చూడకూడదు, ప్రజలు చూడాలి. ఇప్పుడు ప్రజలనేది చూడాలి. ఈరోజు మేము ఇక్కడ శివరాంపురం వచ్చాం. ప్రజలకే నేను ముందుగా అడుగుతున్నాను. గతంలో కూడా పాలించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఏం పాలించాం. గత పాలకులకు మాకు తేడా ప్రజలు చెప్పాలి. ఇప్పుడు మరి మేము మొన్న అధికారంలో ఉండి ఇప్పుడు ఏం చేసామని చెప్పాలి. ఇదే గ్రామంలో గతంలో కనీసం రోడ్డు లేదు. ఈ గ్రామానికి తారు రోడ్డు, నేను వచ్చే తారు రోడ్డు కూడా లేదు గ్రామానికి. అసలు పూర్తిగా లేదు. అసలు లేదు. శివరాంపురం సచివాలయ పరిధిలో సంక్షేమ పథకాలు 21 కోట్లు చిల్లర, 21,14,00,000 రూపాయలు ఇచ్చున్నాం. అంటే ఎవరు గతంలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మేమేం చేస్తుందో ప్రజలు గుర్తించుకోవాలి. గిరిజన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిరిజన ప్రాంతం అంటేనే రహదారులు లేకపోవడం, బ్రిడ్జెస్ లేకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం. ప్రధానంగా మీ టెన్యూర్లో మీరు ఎట్లాంటి, అంటే ఎప్పుడైతే బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను మేము పరిష్కరించామంటే ఏ సమస్యలు పరిష్కరించారని చెప్పుకుంటారు? ఆ పక్కన పారన్న వలస ఉంది, దానికి కూడా బ్రిడ్జి ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. ఎవరైనా చూడొచ్చలేదు. అది దీర్ఘకాలిక సమస్య, ఎవరో పట్టించుకోలేదు. అలాగే మనకు దీర్ఘకాలిక 1935లో మీరు తీసుకుంటే మనం వచ్చిన మెయిన్ రోడ్డు కొట్టెక్కలో 1935లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన బ్రిడ్జ్, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. మరి నేనే ఆ బ్రిడ్జిని చేయించి దీర్ఘకాలికంగా మనం 100 పడకల హాస్పిటల్ కావాలంటే అవి వదిలేశారు. ఈరోజు శరవేగంగా నిర్మాణం జరుగుతుంది హాస్పిటల్. ప్రజలకు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే మాట్లాడుతుంది, విమర్శలు చేయను. అయితే ఈ మధ్యన మా మీద విమర్శలు వాళ్ళు చేశారు. 2014 నుంచి 2019 వరకు మీరు అధికారంలో ఉన్నారు. మీరేమి ఈ నియోజకవర్గం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనేం చేశాను అనేది నేను ఇస్తానని చెప్పాను. కానీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈరోజు కూడా ఇవ్వలేదు. నేను ఇచ్చిన బ్రిడ్జీలు కానీ, నేను ఇచ్చిన రోడ్లు కానీ, నేను నిర్మించిన బిల్డింగులు కానీ దరిదాపుల్లో లేరు. చేసి చూపించి లెక్కలు ఇమ్మంటున్నాం. మేము లెక్కలతో సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. నేను వీళ్ళతో కలిసి ఉన్న జనసేన కాదు, వీళ్ళతో కలిసి ఉన్న బీజేపీ కావచ్చు, టీడీపీ వాళ్ళతో కలిసి ఉన్న వీళ్ళు ఎవరైనా సరే నేను అడుగుతున్నాను. మీరేం వాళ్ళతోనే నేను చేయించారా? కేంద్రంలో బీజేపీ ఉంది, పని వాళ్ళతోనే నేను చేయించారు ఇక్కడ అనేది. మీకు ప్రత్యర్థులుగా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఎలా అనిపిస్తుందండి 3 పార్టీలని ఎదుర్కోవడం అనేటువంటిది? నాకు తెలిసి మీ లైఫ్లో ఇది ఫస్ట్ టైం ఏమో. ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఇది 3 పార్టీలు అనేది ఒక రాజకీయ అధికారం కోసం మాత్రమే కలిసేరాలి. ప్రజలకు మేలు చేద్దాం కానీ మంచి చేద్దామని కాదు. కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరికి ఓటు వేయాలి, ఎవరెవో మాకు మేలు చేస్తున్నారు, ఎవరు మంచి చేశారు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పేది ఒకటే, నా వల్ల మీ కుటుంబానికి మేలు జరిగితే, మంచి జరిగితే నాకు తోడుగా ఉండండి, నాకు అండగా ఉండండి, నాకు ఓటు వేయండి అని జగన్ చెప్తాను. ఆ ఒక్క మాట చెప్పండి, ఇవేవి చెప్పక్కర్లేదు, మేము ఒకటే చెప్తాం. సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి, జగనే రావాలి, జగనే కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అభివృద్ధి చేశాం, సంక్షేమం అమలు చేశాం, ఈ రెండు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని రాజన్న దొర అడుగుతున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వచ్చినా కూడా అది అధికారం కోసం చేస్తున్నటువంటి అనైతిక పొత్తు తప్ప వాళ్ళు సంక్షేమం ఏదైతే ప్రజల మేలు కోరి చేసేటువంటి పొత్తు కాదు అని చెప్తున్నారు. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, సాలూరు నుండి.